దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యాకోబు గారు తన యొక్క చివరి క్షణాల్లో చూసుకున్నట్లయితే తన బిడ్డల్ని పిలిచి లేవి సిమ్యోన్ని మరి శపిస్తాడో, వారిని చెదరగొట్టేస్తాడో 12 గోత్రాల నుంచి. ఎందుకంటే దేనా విషయంలో షెకెము అనే వ్యక్తి, షెకెము అనే ప్రాంతము, షెకెము అనే వ్యక్తే, ఆ ఊరి పేరు కూడా షెకెము. షెకెము కూడా దేనాన్ని పాడు చేయటం, మరలా తన తండ్రి అయినటువంటి యాకోబు దగ్గరికి వచ్చి నీ కుమార్తెను వివాహం చేసుకుంటాం అన్నప్పుడు వారు కాముగా సైలెంట్గా ఉంటారు యాకోబు గారు. ఎందుకంటే తన కుమారులు పొలంలో ఉన్నారని ఇదైనప్పుడు, ఎప్పుడైతే వారు వస్తారో, వచ్చినప్పుడు మీ అమ్మాయిని మేము చేసుకుంటాము అని అంటారు. ఎవరో షెకెము తన తండ్రి కూడా ఇక్కడికి యాకోబు గారి దగ్గరికి వస్తాడు. అయితే ఈ లేవి సిమ్యోన్లు చూసుకున్నట్లయితే వీరు కపటోపాయము ఆలోచించి, ఇదిగో మీకు మాకు కుదరదు, ఎందుకు మీరు సున్నతి లేనటువంటి వారు, మేము సున్నతి గలవారు, ఒకవేళ మీరు సున్నతి చేయించుకుంటే కనుక మాకే అభ్యంతరం లేదు అన్నప్పుడు ఈ యొక్క లేవి సిమ్యోన్లు అటువంటి మాటలు మాట్లాడి, ఇదిగో షెకెముతోటి తన తండ్రి హామోరు, హివ్వీయుడైన హామోరుతోటి ఈ విధంగా చెప్పినప్పుడు వారికి నచ్చుతుంది. ఆ విధంగా అంటారు. అయితే వారిని ఏం చేస్తారో, సున్నతి పొందిన 3వ దినాన్న వారు బాధపడుతున్న సమయంలో ఇదిగో సిమ్యోను లేవి వెళ్ళి షెకెము ప్రాంతంలో వెళ్ళి వారందరిని, మగవారందరినీ కూడా చంపేసి స్త్రీలను పాడు చేస్తారు. అందుకే చివరి క్షణాల్లో యాకోబు గారు వారిని శపిస్తాడు. అదే చివరి క్షణాల్లో మోషే గారి యొక్క చివరి క్షణాల్లో 12 గోత్రాల వారిని ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆశీర్వదించబడాలంటే, మనం అభివృద్ధి పొందాలంటే, దేవునిలో ఫలించాలంటే, ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే, మార్పు కలిగి మారు మనసు పొందుకుని పాప క్షమాపణ పొందుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలంటే, ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలి. మనకున్నటువంటి దుష్కార్యములు, దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టేయాలి. మోషే గారి చివరి క్షణంలో ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం చూసుకున్నట్లయితే యోసేపు గారి గురించి మనం ఎన్నో విన్నాం కదా. అయితే యోసేపు గారి గురించి ఆయన ఏమి ఆశీర్వదించాడు, దేవాతి దేవుడి పలికినటువంటి మాటలో మన జీవితాల్లో కూడా ఇవి మనం అన్వయించుకున్నట్లయితే మన జీవితం కూడా యోసేపు ఏ విధంగా అయితే జీవించి ఉన్నాడో, యోసేపు పాపాన్ని ఏ విధంగా అయితే అసహించుకున్నాడో, యోసేపు గారు పాపానికి దూరంగా ఉన్నాడో, దేవునికి దగ్గరగా ఉన్నాడు. మనం దానికి ఆపోజిట్, పాపానికి దగ్గరగా ఉంటాము, దేవునికి దూరంగా ఉంటాం. కానీ దేవుడు కోరుకునేది ఆయనకి దగ్గరగా మనం జీవిస్తూ పాపాన్ని మనం విడిచిపెట్టి విసర్జించినట్లయితే దేవుని యొక్క దీవులు మనం పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో చూస్తే, 33 అధ్యాయము 1వ వచనంలో చూడండి. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధము ఇదే. ఎంత గొప్ప భాగ్యం అండి. చివరి క్షణాల్లో ఎవరైనా సరే అన్నీ అప్పగిస్తారు. ఇదిగో యాకోబు గారు అయితే శపించాడు, కానీ మోషే గారు ఇశ్రాయేలు ప్రజలంటే 12 గోత్రముల వారిని ఈ విధంగా ఇట్టి రీతిగా దీవిస్తున్నాడు. అయితే మనం అందరి గురించి మాట్లాడుకోలేము, కానీ యోసేపు గారి గురించి మనం చూసుకున్నట్లయితే యోసేపు 13వ వచనం నుంచి ఉంటుంది. 33 అధ్యాయం ద్వితీయోపదేశకాండం. యోసేపుని గురించి ఇట్లనను, ఆకాశ పరమార్థము వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలము వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థము వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థము వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన
చూడండి, శ్రేష్టమైనటువంటి పదార్థములో అంటున్నాడు అక్కడ. ఎంత గొప్ప భాగ్యం అండి. అవును కదండి, మన దేవునికి దగ్గరగా ఉంటే దేవుని యొక్క దీవుని పొందుకుని శ్రేష్టమైనటువంటివి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇదిగో యోసేపు గారి గురించి ఎక్కడ చూసినా శ్రేష్టమైనటువంటి పదార్థములే. పర్వతములోను శ్రేష్టము, చంద్రుడు పుట్టించు శ్రేష్ట పదార్థములు, సూర్యుని వల్ల కలుగు ఫలంలోని శ్రేష్ట పదార్థములు అంటున్నాడు యోసేపు గారి విషయంలో. అందుకే ఆయన అంటున్నాడు, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ట పదార్థము వలన యెహోవా అతని భూమిని దీవించును. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మన భూములు దీవించబడాలంటే, మన గృహాలు దీవించబడాలంటే, మన బిడ్డలు దీవించబడాలంటే, ఇదిగో మన సంఘము, మన సంస్థ, మన వ్యవస్థ దీవించబడాలంటే యోసేపు గారు ఏ విధంగా జీవించాడో అట్టి రీతిగా మనం జీవిస్తే చాలండి. యవ్వన కాలంలో తన యవ్వన బలాన్ని స్త్రీలకు ఇవ్వలేదు, వ్యర్థమైనటువంటి మాటలకు ఇవ్వలేదు, తనకు కలిగినటువంటి అన్యాయాన్ని ఎదుటి వారికి చెప్పి 10 మందికి, 20 మందికి, 100 మందికి చెప్పుకోలేదండి. మనము ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే చాలు, మొత్తం మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఇంకా చెప్తూనే ఉంటాం మనం. యోసేపు గారు ఏమి కూడా తన అన్నల గురించి, తన పొతీఫర్ భార్య చేసినటువంటి పనిని గురించి కూడా ఏమీ చెప్పలేదండి. ఎంత మంచి మనసు అండి. అందుకే శ్రేష్టమైనటువంటి పదార్థములో, పర్వతములోను, సూర్యునిలో నుండి, చంద్రునిలో నుండి ఇదిగో అతని యొక్క భూమి దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. పొదలో నుండి వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చెను. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చెను. తన సహోదరులో ప్రఖ్యాతి నొందినటువంటి వాడు, తన సహోదరులు ఎంత నిందించినా, బాధించినా, హింసించినా ఒక మాట మాట్లాడలేదండి. తన సహోదరుల్లో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అవును కదండి, ఐగుప్తులో ఒక అన్య దేశములో గొప్ప ఘనతను పొందుకున్నాడు యోసేపు గారు. ఉన్నతమైనటువంటి స్థలంలో దీవించబడ్డాడు. అతని యొక్క భూమి దీవింపబడింది. అవును కదండి, మనం నిలబడుతున్నటువంటి నేల దీవింపబడాలంటే యోసేపు గారు ఎటువంటి జీవితాన్ని జీవించాడో అట్టి రీతిగా మనం జీవించినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వాటి వలన అతని కొమ్ములు గొర్రెపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమ్యంతరముల వరకు జనులు త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10,000ను, మనష్షే యొక్క 1,000ను అలాగనుందరు. ఎవరు? యోసేపు గారి యొక్క కుమారులు. అదేవిధంగా మనం యోసేపు గారి గురించి చూస్తే ఆది కాండములో 50 అధ్యాయములు ఉంటుంది. ఆది కాండము 50 అధ్యాయము 22 వచనంలో యోసేపు ఫలించడి కొమ్మ. అవునండి, దేవుడి ఉదయకాల సమయంలో మనందరూ కూడా ఫలించేటువంటి కొమ్మ. ఎప్పుడు? మనం ఆయన్ని ఆనుకొని, ఆయన అంటు కట్టుకొని మనం జీవించినట్లయితే మనము దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఎన్నిసార్లు వాక్యం విన్నా మనం అనుసరించి నడుచుకోం కదండి. మనకు వచ్చి పడిపోవాలి, మనం పని చేయ అవసరం లేదు, డబ్బులు ఊరకనే వచ్చేయాలి. అబ్బా ఎంత బాగుంటుందండి. పని చేయకుండా ఆకాశం నుంచి డబ్బులు మీద పడిపోతూ ఉంటే ఇంకా అంత సంతోషం. అమ్మో దేవుడు ఎంత గొప్ప దేవుడు, అదే కష్టపడి పని చేస్తే చేయకు, అలాగా సరిపోదు. ఎంతకాలం ఇంకా ఈ కష్టము అంట. ఆ కష్టంలోనే సంతోషము, సుఖము, మన పడినటువంటి ఆ శ్రమ, దేవుడు మన భూమిని, మన పనిని దీవిస్తాడండి ఆయన. అందుకని అంటున్నాడు, నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. ఎప్పుడైతే మనం ఆయన యందు నిలిచి ఉంటామో ఆయన మన యందు నిలిచి ఉంటాడో. ఎవడు నా యందు నిలిచి ఉండినో, నేను ఎవరి యందు నిలిచి ఉండినో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మనము వేరుగా ఉండి ఆయనకి మనం ఏమైనా చేయగలమండి? మనం ఫలించాలంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యేసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను.
ఓట యొద్ద ఉన్నటువంటిది ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది. ఎవరైతే కనుక దుష్టులు ఆలోచించప్పుడు నడవక, పాపుల మార్గం నిలుక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడండి. అటువంటి వాడు ఇదిగో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె దేవుడు ఆస్వాదిస్తా అంటున్నాడండి. యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు యొక్క పదార్థములు శ్రేష్టమైనవి. ఆత్మీయ పదార్థములు కలిగి ఉండాలి. మనం ఆత్మీయ ఆహారాన్ని మనం కలిగి ఉండాలి. మన దగ్గర ఎల్లప్పుడూ ఉండాలండి శ్రేష్టమైనటువంటి ఆహారము, దేవుని యొక్క వాక్యము. పదార్థముల ఆహారం అనగా ఇంకా ఈ ఆహారం అనుకుంటాం మనం ఎంతసేపు. అవే కాదు, ఆత్మీయ ఆహారము. ఆయన అంటున్నాడు, ఇదిగో దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, వెలుకాండ్రు అతను వేధించిరి, వారి బాణములను వేసి అతను హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలైన వాని హస్తము బలం వల్ల అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలుకు బండయు మేపిడివాడును ఆయనే. ఇశ్రాయేలుకు బండ అండి. ఆ బండే క్రీస్తు. ఇశ్రాయేలును మేపిడివాడు ఆయనే. మనం గొర్రెలు అండి. మనం గొర్రెలు. దేవునికి లోబడితే నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ సమస్తముల స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు. సర్వశక్తిని దీవెనల వలన అతని బాహుబలము దిట్టపరచబడును. ఎంత గొప్ప భాగ్యం అండి. పైనుండి మింటి దీవెనలతోనూ, పైనుండి ఇదిగో క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ అంటండి, స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నేను దీవించి సర్వశక్తిని దీవెనల వలన అతని బాహుబలము దిట్టపరచబడను. ప్రియా సహోదరి సహోదర, ఈ ఉదయకాల సమయంలో యోసేపుని ఏ విధంగా ఆస్వాదించాడండి. ఐగుప్తులో ఉన్నతమైనటువంటి స్థలంలో ఇదిగో పంట సమృద్ధిగా ఉంది. 7 సంవత్సరములు పంట సమృద్ధిగా పండింది. 7 సంవత్సరములు కరువు వచ్చింది. ఎక్కడ కూడా బెనకలేదు, వణకలేదు. ఎందుకు? శ్రేష్టమైన పదార్థములు ఉన్నవి. అందుకే ఆయన అంటున్నాడు, నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైనని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడిమినెత్తి మీదను ఉండెను. దేవుని యొక్క దీవెనలు ఎవరి నెత్తి మీద ఉన్నాయంటండి? యోసేపు తల మీద. ప్రియా సహోదరి సహోదరా, ఇది మనం అంటాం కదా, ఇదిగో నా నెత్తి మీదకి ఇది వచ్చింది అది వచ్చింది అని అంటూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క దీవెనలు నీ నెత్తి మీదకి వచ్చును, వాని నడివి నెత్తి మీద ఉండును. ఎందుకు? తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాడు. అవును కదండి, వేరుపరచబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క పనిలో బలమైన పాత్రగా వాడబడ్డాడు యోసేపు గారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని పనిలో ఉంటే, దేవునికి దగ్గరగా ఉంటే, దేవునికి ఇష్టమంటి బిడ్డగా జీవిస్తే నీ నడినెత్తి మీద ఇదిగో నిన్ను వేరుపరుస్తాడు. అందరిలో నేను ఒక్కరిగా కాదు, ఇదిగో దేవుడు నిన్ను ప్రత్యేకంగా నీ నడినెత్తి మీద ఆ దేవుళ్ళు కొమ్మరిస్తానంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు ఫలించే కొమ్మలాగా ఉన్నాడు. ఆయన ఏ విధంగా అయితే జీవించాడో, ఆయనకి అటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే ఈ లోకంలో అనేక మందికి మాదిరికరంగాను, అనేక మందికి మనము ఇదిగో విలువలు కలిగినటువంటి వారుగాను మనం జీవించినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో మనం పొందుకుంటాం కాదు, అనేక మందికి మార్గాన్ని చూపించేవారుగా ఉంటాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవ, ఈ ఉదయకాల సమయంలో ప్రభా యోసేపు గారు ఫలించేటువంటి కొమ్మ ప్రభా. ఇదిగో తండ్రి, ఓటల యుద్ధ ప్రభా తన యొక్క కొమ్మలు విస్తరిస్తాయన్న ప్రభా. అవును ప్రభా, మమ్మల్ని విస్తరింపచేవాడు నీవే తండ్రి, అభివృద్ధిపరిచేవాడు, ఆశీర్వదించేవాడు నీవే ప్రభా. శ్రేష్టమైనటువంటి పదార్థములతో ప్రభా నువ్వు నింపువాడు నీవే ప్రభా. ఇదిగో తండ్రి, మా నడినెత్తి మీద దీవులను కుమ్మరిస్తాను తండ్రి. యోసేపుని ఏ విధంగా నువ్వు ఆస్వాదించడం, అటు రీతిగా మమ్మల్ని దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.